చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం మంచిది. ఎందుకంటే కేసీఆర్ సరే ఆయన అప్పు తెచ్చిండు మనకి తెలియదు. కానీ రైతులకి ఎప్పుడు అనుసంధానంగా ఉండి అన్ని కావాల్సిన రైతు బంధువు అయినా ఏదైనా ఇచ్చిండు. ఈయన 100 రోజులకే నేను 6 గ్యారెంటీలు నెరవేర్చాడు. ఇంతవరకు ఏది లేదు. పైన పూత పూసినట్టుగా కరెంట్ అంటాడు, అది అంటాడు, రైతు బంధు అంటాడు, రైతు రుణమాఫీ అంటాడు, ఏది చేయలేకపోతుంది. నార్లు ముదిరిపోతున్నాయి. ఇప్పుడు చేతులు డబ్బులు ఏరినాక నొడ్డీల గుంజకొచ్చి పెట్టేమి. దానికోసం మేము ఇంక తిప్పలు పడుతూనే ఉన్నాం. కేసీఆర్ గారు చేసినప్పటికీ ఇప్పుడు రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి మార్పుడేనంటే మార్పుడు ఉంది. ఆయన చేసినప్పుడే కరెక్ట్గా ఉంది. ఈయన చేసేటప్పటికి అవి రావటంలే. నా చేత కాదని చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు సన్నకారు రైతులు కౌలు తీసుకున్న వాళ్ళం మేము అంత ఇబ్బందులు పడం. మేము చేసే పైన అది ఉండాల్సిన భూమి మీద బతుకోవాలి. మా పద్ధతులు మేము చేసుకోవాలి కదండి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్దిగా అనుకూలంగా అనిపించిందండి. ఏనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి మనకి ఏ న్యాయం జరగట్లే. ఏనా ఉన్న విషయం అది. ఇప్పుడు రైతు భరోసా కానీ రైతు భరోసా కానీ ఈ మన వరదలకి గొట్టపోయిన బాధితులం అయితే మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చేసిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఏం చేయాలి. కేసీఆర్ అయితే ప్రతి మన క్రాప్లోనైనా మామూలుగా వానాకాలంలో అయినా యాసంగిదైనా ముందలనే పడ్డాయి కేసీఆర్ డబ్బులు. రైతు బంధు, ఈ రైతు భరోసా అంటే ఎంతపడికి ఏది రైతు భరోసా? రుణమాఫీ కాలేదు. అది కాక ఉన్న పరిస్థితి అది చేసేది ఏముంది. ప్రభుత్వం ఏదంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ హయాంలో అన్ని పనులు జరిగింది. ఇప్పుడైతే కాంగ్రెస్ సంవత్సరం అయితే ఇంతమటికి ఏ పనులు జరగదు.